ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకు సెల్ ఫోన్లు అలవాటు చేసి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇక వారికి సెల్ ఫోన్ ఉంటేనే ఆ సోషల్ మీడియా యూట్యూబ్ అది ఓపెన్ చేసుకుంటేనే అన్నం తిన పెడతామంటారు. ఇది పెద్ద పంచాయతీ అయిపోయింది మొత్తం. ఇక కొన్ని పక్క రాష్ట్రాలలో ఆ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తుంది ప్రభుత్వాలు. ఇది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే పెద్ద లొల్లిపోతుంది. పొద్దుగా లేవగానే వారికి ఫోన్ ఇస్తేనే అన్నం తినడు, ఇక ఫోన్ ఇస్తేనే బనిపోతాడు, ఇవన్నీ మంచిగా బంద్ అయిపోతాయి. ఇయో చూడు, ఏ రాష్ట్రంలో అంటే ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. చూడుర్రి, మంచి పని ఇది. చాలా అంటే 100 బెటర్ ఇది. ఎందుకంటే పొద్దుగాలు అయితే వాడు ఫోన్ పట్టుకుంటాడు, వాడు అన్నం తినరా అంటే ఫోన్ కావాలంటారు. ఇక లేకపోతే ఇక ఉత్తటైన దొరికితే ఆ యూట్యూబ్ లో పెట్టి ఆ బొమ్మలు చూస్తారు ఏముంటారు, అవేంటి చిన్నపిల్లలకు కిడ్స్ సంబంధించిన అవి. ఇక తల్లిదండ్రులు అయితే మస్తు ఇబ్బంది పడుతారు. వాస్తవం. అసలు 13 ఏళ్ల లోపు వారు వాడకుండా ఏపీలో నిషేధం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడి. అతి వాడకంతో అసభ్యసన సామర్థ్యం దెబ్బతింటుందని ఆందోళన. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాలను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్దిరామయ్య. ఇక ఏపీలో 90 రోజులలో అమలు జరుగుతుందట. ఆల్రెడీ కర్ణాటకలో అసెంబ్లీలో ప్రకటించిన సిద్దిరామయ్య, కర్ణాటక సీఎం కూడా ప్రకటించిందట. వాస్తవానికి ఆ సెల్ ఫోన్ల వల్ల పిల్లలు చాలా మటుకు డిస్టర్బ్ అవుతారు. కొంతమంది ఇంకా ఆన్లైన్ గేమ్స్ కు అడిక్ట్ అవుతారు ఈ ఫోన్లతోని, సోషల్ మీడియా. అసలు సెల్ ఫోన్ అనేది వాళ్ళకు అలవాటు చేయొద్దు. ఇట్లా చాలా మటుకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాలు మంచి ఆలోచన చేసినాయి. ఈ రాష్ట్రాలు ఆలోచన చేసినట్టు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఈ ఆలోచన చేస్తే, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆలోచన చేస్తే పిల్లలకు సెల్ ఫోన్లు అనేది చాలా మటుకు దూరం అవుతాయి. తల్లిదండ్రులకు కొంచెం మనశ్శాంతి కూడా వస్తుంది. ఎందుకంటే పిల్లలకు మెయిన్ పిల్లలే కదా. ఏదో పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 16 ఏళ్లలోపు వారికి సిద్దిరామయ్య సర్కార్ సోషల్ మీడియాను బ్యాన్ చేయగా, రాష్ట్రాల్లో 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం మీదనైతే ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఈ సెల్ ఫోన్ సంబంధించి ఈ సోషల్ మీడియా ఈ 16 ఏళ్లలోపు చూస్తున్నటువంటి అది బ్యాన్ చేసే ప్రక్రియ అన్ని రాష్ట్రాలలో తీసుకొస్తే చాలా మటుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే పురాణాలు చదువుకోకుండా ఈ ఫోన్లకు అలవాటై అడిక్ట్ అవుతుర్రు. ఈ తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో ఇట్లా సోషల్ మీడియా బ్యాన్ చేసే పని అయితే ప్రభుత్వాలు చేస్తే మంచిగా ఉంటాయని కోరుకుంటున్నాం.